వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్లో ఇప్పుడు శాఖల మంట మొదలైంది. 2.5 ఏళ్ల పాలన తర్వాత కేబినెట్ విస్తరణ, మంత్రుల పోర్ట్ఫోలియోల మార్పు ఉండబోతోందన్న ప్రచారంతో గాంధీ భవన్ లో సందడి పెరిగింది. నీ శాఖ నాకు, నా శాఖ నీకు అన్నట్టుగా సీనియర్ మంత్రులు ఇప్పుడే లెక్కలు వేసేసుకుంటున్నారు. ప్రయారిటీ లేని శాఖలను వదిలించుకుని రేవంత్ రెడ్డి దగ్గరున్న హాట్ సీట్లపై కన్నేసిన ఆ మంత్రుల లాబియింగ్ ఏ రేంజ్ లో ఉంది? ఢిల్లీ పెద్దల వద్ద ఎవరెవరు టచ్ లో ఉన్నారు? ఆ రసవత్తర పొలిటికల్ అప్డేట్స్ ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండబోతుందనే వార్త మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రస్తుతం ఉన్న శాఖలను మార్చి కీలకమైన పోర్ట్ఫోలియోస్ ని దక్కించుకోవాలని కొందరు సీనియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోం, మున్సిపల్, విద్యా శాఖలపైనే అందరి కళ్ళు పడ్డాయి. ప్రాధాన్యత లేని శాఖలతో ఏం చేసుకుంటాం, ఆ మున్సిపల్ లేదా హోంశాఖ ఇస్తే పవర్ చూపించుకుంటామని దక్షిణ తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రులు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ మొదలు పెట్టేశారు. ఏకంగా ఏఐసిసి పెద్దల ద్వారా ఒత్తిడి తెచ్చి నచ్చిన శాఖను కొట్టేయాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు రెవెన్యూ శాఖ కోసం కూడా గట్టి పోటీ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్ద ఉంది. అయితే తమకున్న 2 శాఖల్లో ఒకటి తీసేసి బదులుగా రెవెన్యూ ఇప్పించుకోవాలని కొందరు మంత్రులు ఆశపడుతున్నారు. కానీ పొంగులేటికి అధిష్టానంతో ఉన్న సాన్నిహిత్యం చూస్తుంటే ఆయన నుంచి ఆ శాఖను కదిలించటం అంత ఈజీ కాదనే టాక్ నడుస్తోంది. అయినా సరే అడిగితే పోయేదేముంది, ఒక ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా మంత్రులు ప్రపోజల్స్ పెడుతున్న తీరు కాస్త కామిక్ గానే కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన దగ్గరున్న మున్సిపల్, ఎడ్యుకేషన్ శాఖలను ఇతరులకు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కీలక శాఖలను వేరే వాళ్లకు ఇస్తే కొత్త సమస్యలు వస్తాయని హైకమాండ్ కూడా సీఎం కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. పనితీరు సరిగ్గా లేని వారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై వేటు తప్పదని ఢిల్లీ పెద్దలు డిసైడ్ అయ్యారు. 2.5 ఏళ్లలో మంత్రుల పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కార్డ్ ఇప్పుడు బయటకు రాబోతోంది. పర్ఫార్మెన్స్ వీక్ గా ఉంటే మీరు అవుట్, కొత్త వారు ఇన్ అని చెప్పేందుకు ముహూర్తం సిద్ధమవుతోంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2 మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉంది. వారి స్థానంలో 4 కొత్త ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జోరందుకుంది. కొత్తగా వచ్చే వారిలో ఒక రెడ్డి, 2 బీసీ, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటారట. సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూనే అదే టైంలో డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా ప్రకటించబోతున్నారు. పాత నీరు పోయి కొత్త నీరు రావాలి అన్నట్టుగా మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొందరికి తమ శాఖల వల్ల వచ్చే తలనొప్పులు పడలేక నాయనా ఈ శాఖ నుంచి మమ్మల్ని తప్పించండి అని మొత్తుకుంటున్నారట. మరికొందరేమో మాకు సీట్ ఇచ్చారు కానీ పవరే లేని శాఖలు ఇచ్చారు అని తెగ ఫీల్ అవుతున్నారు. ఇక గిరిజన సంఘాలైతే ఎస్టీ సంక్షేమ శాఖను అదే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని లేఖల మీద లేఖలు రాస్తున్నారు. ఇలా మంత్రుల మధ్య, సామాజిక వర్గాల మధ్య కేబినెట్ విస్తరణ వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద పొలిటికల్ సర్కస్ లా మారిపోయింది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ముహూర్తం ఖరారు చేయబోతున్నారు. ఈ నెలలోనే ఈ హడావిడి ముగించేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. లేదంటే అసంతృప్త జ్వాలలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని భయపడుతోంది. మరి ఈ కుర్చీలాటలో ఎవరి శాఖలు ఊడతాయి, ఎవరికి కొత్తగా మంత్రి యోగం పడుతుంది? రేవంత్ రెడ్డి వేసే ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సింది.